తెలంగాణలో సవాళ్ల రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం సాగుతున్న వేళ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావుపై పోటీ చేసేందుకు సిద్దమేనని ప్రకటించారు. నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటదన్నా నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమని అక్కడి నుంచి చేస్తా. మీరు అడుగుతున్నారు అధిష్టానం సిద్దిపేటకి ఏమంటే చేస్తావా అంటే చేస్తా. మా జిల్లా ఉమ్మడి జిల్లా కదా సిద్దిపేట. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగ్రత్త ఉందనుకో, అక్కడ పోయి ఏ జగన్ అంటే అక్కడ పోయి చేస్తాం. అది సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ. గజ్వేల్లో నర్సరెడ్డి ఉన్నాడు కదా, అదే పార్టీ చెప్పదు అట్లా. ఆడ ఆల్రెడీ ఉన్నాడు, ఆడు ఉన్నాడు పాపం. నర్సరెడ్డి కూతురు ఉన్నది. ఇప్పుడు